ఎందుకు లేదు? నువ్వు సరిగ్గా చూడలేదు. వయ్యారాలు పోతూ సిగ్గుపడుతూ గదిలోకి అడుగు పెట్టాను. నన్ను చూడగానే పాల గ్లాస్ పక్కన పెట్టి లటుక్కుమని నన్నెత్తుకొని నన్ను గిరిగిరా తిప్పి మంచం మీద విసిరేస్తావనుకున్నాను. పొంగే ప్రేమకి ముందే పొంగుతున్న అగ్నిజ్వాలను చల్లార్చాలని ఇప్పుడు తెలిసింది కదా. చెప్పు, నన్నేం చెప్పు. అడుగు ముందుకు వేస్తే నడుము ఇరిగేలా పడతావు. నువ్వు మురిపెంతో రక్తం జివ్వుమనేటప్పుడు పంచే ప్రేమతో ఏదో చేసి ఏదేదో చేస్తూ పోతున్నప్పుడు నా నడుము, నా మెడ, నా చేతులు ఏం విరిగినా పర్వాలేదు దేవా. ప్రేమకు పరాకాష్ట అనుకుని నెల తర్వాత వాంతులు చేసుకుని మళ్ళీ ఈరోజు జరిగిన తీపి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటాను. నీకు వేరే దారి లేదు దేవా. నన్ను నీలో కలిపేసుకోవాలి అంతే. అప్పుడే నా శ్వాసను తగ్గిస్తున్నప్పుడే ఆంటీకి ఆయుష్ పెరుగుతూ పోతుంది. అమ్మను కాపాడుకుంటాను కానీ నీ నీడను మాత్రం నా మీద పడనివ్వను. నిన్ను కల్లోకి కూడా దగ్గరికి చేరనివ్వను. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాదు, నా శత్రువువి. శత్రువునైతే ఈ ఇంటి క్షేమం కోసం ఆలోచిస్తానా? అత్తగారి ప్రాణాలు నిలబెట్టడం కోసం పెద్ద కోడలుగా ఇంత మదన పడుతున్నప్పుడు పెద్ద కొడుగ్గా నువ్వు ఎంత ఆవేదనతో ఆలోచిస్తూ ఉండాలి? పరిష్కారం ఏంటో తెలుసా? ఈ రూమ్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేయటం, ఆ గ్లాస్లో ఉన్న పాలు తాగటం, నన్ను పరవశంలో ముంచెత్తడం. నువ్వు బయటికెళ్ళి ముందు. మంగళసూత్రాలు మెళ్ళో వేసుకొని ఈ ఇంట్లో అడుగు పెడుతున్నది నీ కరుణ కోసం, బయటికి వెళ్ళడం కోసం కాదు. నీతో పాలు, దాంతోపాటు జీవితం పంచుకునేదాకా నేను వెళ్ళను. అయితే కలలు కంటూ పడుండు, ఊహల్లోనే ఉండు. నీ బతుకు నీది, నీ జీవితం నీది. నువ్వెందుకిలా మొండిగా ఉన్నావో నాకు తెలుసు. గదిలో రాధాకృష్ణుల బొమ్మను పెట్టుకున్నావంటే అజారమరమైన ప్రేమని నెమరేసుకుంటున్నావనేగా. ఇంకా నీ గుండెల్లో పనిమనిషి పార్వతి ఉందనేగా. ముందు దాన్ని తీసేయ్. నీ మనసులో ఉన్న జ్ఞాపకాన్ని, ఈ గదిలో ఉండే గుర్తుల్ని తీసి పారేయ్. చంద్రముఖి, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,